గుడ్ మార్నింగ్ అండి. ఏది మంచో ఏది చెడు ప్రతి పిల్లలకి అర్థమవుతున్నప్పుడు తల్లిదండ్రులుగా 20-30 ఏళ్ళ వయసున్న ప్రతి అర్థం జీవితంలో తెలుసుకోలేక అన్నీ కోల్పోయి సమాజంలో కనపడే ఆనందాలతో చాలామంది మోసపోతున్నారండి. ఆనందం అవకాశం చూపించి కనపడే రంగుల్లో ఉండదండి. అది మనల్ని మోసం చేయటానికో మనల్ని అన్యాయం చేయటానికో మనలో దాన్ని ఒక ఊబి ఉందనుకో చూడండి, దాంట్లో నీళ్ళే పైన కనపడుతుంటాయి. దాంట్లో దిగితే లోతు ఎంత అర్థమైద్ది. ప్రతి మనిషికి కూడా అదేనండి. మన జీవితం ఎప్పుడు మనకే ఆనందంగానే ఉంటుంది. ప్రతి మనిషి సమస్యలు ఎదుర్కోవాలి, కష్టాలు ఎదుర్కోవాలి, నిందలు ఎదుర్కోవాలి, అవమానాలు ఎదుర్కోవాలి. మనకు తెలియకోకుండానే మన చుట్టూ అన్నీ ఉంటాయి. అన్నిట్లో నుంచి బయటికి రావాలంటే ధైర్యం కావాలి, నమ్మకం కావాలి. వయసున్నా అనుభవం ఉండదు. అనుభవం ఉన్నా కానీ వయసు ఉన్నా కానీ అర్థం చేసుకునే శక్తి అందరికీ ఉండదు ఫ్రెండ్స్. ప్రతి మనిషి కూడా కొన్ని చెప్తుంటే తెలుసుకుంటారు, కొన్ని తనకు తానే అర్థమవుతూ ఉంటాయి, కొన్ని మనకు వచ్చే సమస్యల నుంచి మనం తెలుసుకోగలుగుతాం. కొంతమంది తన పడ్డే కష్టాలను బట్టి, ఎదుటి వాళ్ళు ఇచ్చే సలహాలను బట్టి, ఇబ్బందులను బట్టి అది మంచికైతే మంచి, చెడుకైతే చెడే ఫ్రెండ్స్. చెప్పుడు మాటల ద్వారాగా చెడిపోయి జీవితాలు పాడు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చెప్పుడు మాటలు చాలా ఆనందంగా ఉంటాయి. ఇందాక నేను చెప్పేసి చూసారా, ఊబిలో ఒక గుంట మీద నీళ్ళుంటే ఆ నీళ్ళే కనపడతాయి. చెప్పుడు మాటలు కూడా అంత తీయగా ఉంటాయండి. ఆ నీళ్ళల్లో దిగితేనే అది ఊబే లేకుంటే నీళ్ళ అనే అర్థమయ్యేదండి. కళ్ళకు కనపడేవన్నీ, ఎదుటి వాళ్ళు చెప్పేవన్నీ మన మంచి కొరకే అనుకోకూడదు. మనకి ఏది మంచి ఉంటే అదే తీసుకోవాలి. మనకి ఏది కావాలో దాన్నే వాడుకోవాలి. మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది ఎదటి వ్యక్తుల మాటలు, ఎదటి వ్యక్తులు చేసే పనులు కానీ, మనం నడుపుతున్న నడవడిక, మనం తీసుకుంటున్న ఆలోచనల నిర్ణయాలు సరిగా ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. చదువుకునే పిల్లల కాడ నుంచి, తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళ కాడ నుంచి, ప్రతి కుటుంబంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళ కాడ నుంచి, ఏ బాధ్యత అయినా ఏ బంధమైనా కానీ ఫ్రెండ్స్, మనం తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడుతుంటుంది. మన ఆలోచనలే మనల్ని కొన్నిసార్లు నిలబెడతాయి, కొన్నిసార్లు పడగొడతాయి. వీటిలలోకి చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, సలహాలు ఇచ్చేవాళ్ళు కావచ్చు. ఎలాంటి సలహాలు ఇస్తారో తెలియదు. మంచికి చెప్తారా తెలియదు, చెడుకి చెప్తారా తెలియదు. నీకు ఏది మంచిగా ఉందో నువ్వు చెప్పేదాన్ని బట్టి వాళ్ళు చెప్తే నువ్వు దాన్ని బట్టి దాంట్లో కూడా మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. అది నీ ఇష్టం, నీ నిర్ణయం, నీ ఆలోచన. చెప్పేవాళ్ళు చేసేవాళ్ళే కానండి. అనుభవించవలసింది బాధ్యతలో నుంచి బయటికి రావాలన్నా, ఉండాలన్నా, అనుభవించాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా మీరే ఫ్రెండ్స్. అది ఎలాంటి సమస్య వచ్చినప్పటికైనా నీ స్నేహితులు చెప్పినప్పుడు ఒక సలహా ఇస్తారు. అది నువ్వు ఎదుర్కోగలుగుతావా లేదా అనేది నీ మనస్సాక్షికే వదిలేస్తారు. చెప్పేవాళ్ళే కానీ ఎవ్వరూ కూడా మోసేవాళ్ళు ఉండరు, భరించే వాళ్ళు ఉండరు. అవసరం వచ్చిందంటే ఒక పూట ఆదరిస్తారు, రెండో పూట సహాయంగా తోడుగా ఉంటారు, మూడో పూట నాకు ఖాళీ లేదు, నాకు ఇంకొక ఏరే పని ఉంది చెప్పేసి తప్పించుకుంటారు. సమస్యల్లో నుంచి కాపాడేవాళ్ళు చాలామంది స్నేహితులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, దేవుళ్ళతో సమానంగా భావిస్తాం ఫ్రెండ్స్. మనతో ఉండి మనల్ని మోసం చేసే వాళ్ళు కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. మనతో ఉండి మనల్ని మోసం చేసేవాళ్ళే మనం దేవుళ్ళతో భావిస్తే న్యాయం చేసేవాళ్ళు ఎవరితో పోల్చాలి? మనం తెలుసుకోలేకపోవటం మన అమాయకత్వం. మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారని ప్రతి ఒక్కరిని కూడా గమనించవలసింది మనమే ఫ్రెండ్స్. అనుమానించమని కాదు, వాళ్ళ సలహాలను ఏదో నిందించమని కాదు. న్యాయం ఎంత ఉంది, వాళ్ళు చెప్పే దాంట్లో మనకెంత ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.